రాజోలు వైసీపీలో అసమ్మతి సెగలు తలెత్తాయి. రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావుని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సకిరెడ్డిపల్లి మూడుతూముల వద్ద వైసీపీ కార్యకర్తల రహదారిపై మండు టెండలో మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. కుసుమ రాకేష్ ఆధ్వర్యంలో సిద్ధం భారీ సభ ఫ్లెక్సీలను తొలగించారు. కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ హెచ్చరించారు. అమలాపురం రాజోలు పార్టీ సమన్వయకర్తలు ప్రకటించిన పత్రాలు ప్రదర్శిస్తూ రాపాకకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటూ వారు నినాదాలు చేశారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును రాజోలు సమన్వయకర్తగా నియమించడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపల్లి సూర్యారావు నాయకత్వంలో పనిచేసేది లేదంటూ పలువురు ముఖ్య నేతలు రాజీనామా చేశారు.